మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లిష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. వెలుగు దినపత్రిక. తెలంగాణ తల్లి నమూనా రెడీ, ఆకుపచ్చ చీర, చేతిలో వరి మక్క జొన్న సజ్జ కంకులు, పీఠంపై పిడికిళ్ళు, మెడలో గుండ్లు కంటే తెలంగాణ సగటు మహిళల రూపం. ఎల్లుండి సెక్రటేరియట్లో 17 అడుగుల విగ్రహ ఆవిష్కరణ. ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ విధంగా గత పార్టీ ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం కాకుండా కొత్తగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ విధంగా ప్రభుత్వంలో ఆధ్వర్యంగా ఇక్కడ నూతనంగా తయారు చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. పల్లెటూరు మహిళ రూపంలో ఈ విధంగా తెలంగాణకు సంబంధించిన పంటలు, ఆకుపచ్చ చీర, చేతిలో వరి మక్క జొన్న సజ్జ కంకులు, పీఠంపై పిడికిళ్ళు, ఈ విధంగా కొత్త రూపంలో తయారు చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు తెలంగాణ తల్లి విగ్రహాన్ని. ఈ విధంగా ఈ డిసెంబర్ 9న ఆవిష్కరించబోతున్నట్టుగా చూడవచ్చు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో. సెక్రటేరియట్లో ఈ నెల 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఈ క్రమంలో తెలంగాణ తల్లి విగ్రహ నమూనా అంటూ ఓ ఫోటో శుక్రవారం బయటకు వచ్చింది. తెలంగాణ సగటు మహిళలను తలపించేలా తెలంగాణ తల్లి ఉన్నది. బంగారు అంచుతో కూడిన ఆకుపచ్చ రంగు చీర ధరించి ఉంది. మెడలో గుండ్లు, ఎనల దండ కంటే చెవులకు కమ్మలు, కాళ్లకు మట్టెలు, పట్టగొలుసులు, ఎడమ చేతిలో వరి మక్క జొన్న సజ్జ కంకులు పట్టుకొని పల్లె వాకిట నిలిచిన తల్లిలా తెలంగాణ తల్లి రూపం ఉంది. ఉద్యమ ఆకాంక్షలను చాటేలా గద్దెను రూపొందించారు. గద్దెకు అడుగు భాగాన ఉద్యమ పిడికిళ్ళు ఉండగా మధ్యలో సబ్బండ వర్గాల చేతిలో ఆ గద్దెను ఎత్తి పట్టుకున్నట్టు తీర్చిదిద్దారు. కాగా ఈ నమూనాపై ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. వజ్ర వైద్యురాలు, కిరీటాలు, భుజ కీర్తులు లేకుండా మన తల్లిని యాది చేసుకునేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందిస్తామని గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. 17 అడుగుల కాంస్య విగ్రహం సెక్రటేరియట్లో ఏర్పాటు చేసే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రముఖ శిల్పి రమణారెడ్డి బృందం రూపొందిస్తున్నది. 17 అడుగుల ఈ కాంస్య విగ్రహాన్ని ఇప్పటికే సెక్రటేరియట్ ప్రాంగణానికి తరలించారు. విగ్రహం ఎత్తు 17 అడుగులు కాగా కింద గద్దె మరో 3 అడుగులతో రూపొందించారు. తెలంగాణ తల్లి నూతన శిల్పం తెలంగాణ ప్రజల సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా ఉంటుందని శిల్పి రమణారెడ్డి శుక్రవారం మీడియాకు తెలిపారు. తాజా తెలంగాణ తల్లి విగ్రహం సంప్రదాయపు స్త్రీమూర్తిగా, సబ్బండ వర్గాల ఆకాంక్షల స్ఫూర్తిగా ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని వాస్తవ ప్రజానిక సంస్కృతికి భిన్నంగా రాచరికపు హావభావాలతో ధనిక స్త్రీగా చిత్రీకరించారు. ఈ కారణంగా చాలామంది ప్రజల మన్ననలు పొందలేకపోయింది అని ఆయన పేర్కొన్నారు. ఈ విధంగా గత తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం రాచరిక పోకడలకు ఉద్దేశించి ఉన్నది. తెలంగాణ తల్లి వాస్తవిక ప్రజానిక సంస్కృతికి భిన్నంగా రాచరికపు హావభావాలతో ధనిక స్త్రీగా చిత్రీకరించారు. ఈ కారణంగా చాలామంది ప్రజల మన్ననలు పొందలేకపోయింది అని ఆయన ఈ విధంగా దీన్ని ఉద్దేశించి కొత్తగా పల్లెటూరు తల్లిలో తెలంగాణ తల్లిలా నిర్మించాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి కొత్త రూపంగా ఆవిష్కరించబోతున్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ విధంగా నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో ఆవిష్కరించబోతున్నట్టుగా చూడొచ్చు. రేపు ట్యాంక్ బండ్పై ఎయిర్ షో, ఘనంగా ప్రజాపాలన ఏడాది ఉత్సవాలు, ఏర్పాట్లపై సిఎస్ శాంతికుమారి రివ్యూ. ట్యాంక్ బండ్పై ఎయిర్ షో, ఘనంగా ప్రజాపాలన ఏడాది ఉత్సవాలు, ఏర్పాట్లపై సిఎస్ శాంతికుమారి రివ్యూ ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ ట్యాంక్ బండ్పై ఎయిర్ షో నిర్వహించబోతున్న సందర్భంగా బెనిఫిట్ షోలు బంద్. మీ షోల కోసం జనాలు ప్రాణాలు తీస్తారా? జనం ప్రాణాలు తీస్తారా? మహిళ చనిపోయిన సినిమా హీరో స్పందించరా? పుష్ప 2 టీంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్. రాష్ట్రంలో ఇక నుంచి బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చేది లేదని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. బెనిఫిట్ షోలతో మనుషుల ప్రాణాలు తీస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట మహిళ మృతి చెందిన ఘటనపై మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి షోలకు సినిమా హీరోలు వెళ్ళడం ఎంతవరకు కరెక్టు? బెనిఫిట్ షోలతో మనుషుల ప్రాణాలు తీస్తారా? సంధ్యా థియేటర్ ఘటనపై ఇప్పటి వరకు సదరు సినిమా హీరో స్పందించకపోవడం బాధాకరం. పోయిన మనిషి ప్రాణం వారు తీసుకొస్తారా అని ప్రశ్నించారు. శుక్రవారం హైదరాబాద్లో మంత్రి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడారు. మృతురాలి కుటుంబాన్ని సినిమా హీరో, నిర్మాతలు ఆదుకోవాలన్నారు. ఈ విధంగా బెనిఫిట్ షోలు బంద్. ఈ విధంగా ఇక్కడ
పుష్ప 2 రిలీజ్ సందర్భంగా బెనిఫిట్ షో నిర్వహిస్తున్న సందర్భంగా అక్కడికి అల్లు అర్జున్ చేరుకోవడంతో ఇక్కడ తొక్కిసలాటలో భాగంగా అక్కడ మహిళ మృతి చెందిన కారణంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించడంగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఇప్పటి నుంచి బెనిఫిట్ షోలు నడిపే అవకాశం లేదు. ఈ విధంగా రాష్ట్రంలో ఈ విధంగా మీ షోల కోసం ప్రజల ప్రాణాలు తీస్తారన్నట్టుగా ఆయన సినిమా రంగంపై ఇక్కడ తీవ్రంగా వ్యతిరేకత తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా సదరు హీరో ఇప్పటి వరకు స్పందించలేదు. ఆ కుటుంబాన్ని ఆ హీరోకి సంబంధించిన సినీ నిర్మాత ఈ విధంగా యాజమాన్యం ఆదుకోవాలన్నట్టుగా చెప్పుకొచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అన్ని రంగాల అభివృద్ధికి విజన్ డాక్యుమెంట్ 2027 టార్గెట్తో రూపొందిస్తున్నాం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. 2035 నాటికి 40,000 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి ప్లాన్. యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్లతో ప్రజలపై 14,000 కోట్ల అదనపు భారం. గత బీఆర్ఎస్ సర్కార్ అధిక రేటుకు టెండర్లు ఇవ్వడం, నిర్మాణాల్లో జాప్యం చేయడమే కారణం. నేటి నుంచి యాదాద్రి కొత్త యూనిట్లో కరెంటు ఉత్పత్తి. గృహజ్యోతితో 49 లక్షల కుటుంబాలకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నామని వెల్లడి. అన్ని రంగాల అభివృద్ధికి విజన్ డాక్యుమెంట్ 2027 టార్గెట్తో రూపొందిస్తున్నాం డిప్యూటీ సీఎం. 2035 నాటికి 40,000 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి ప్లాన్. యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్లతో ప్రజలపై 14,000 కోట్ల అదనపు భారం. ఈ విధంగా కేసీఆర్ అధిక రేటు టెండర్లు ఇవ్వడం, గత బీఆర్ఎస్ సర్కార్ అధిక రేటు టెండర్లు ఇవ్వడం, నిర్మాణాల్లో జాప్యం చేయడమే కారణం. నేటి నుంచి ఈ విధంగా యాదాద్రి పవర్ ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం చేస్తున్నాం అన్నట్టుగా ఆయన కొత్త యూనిట్లో కరెంటు ఉత్పత్తి చేస్తున్నాం అన్నట్టుగా చెప్పుకొస్తారు మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఈ విధంగా గత బీఆర్ఎస్ సర్కార్ వల్ల అధిక రేటుకు టెండర్లు ఇవ్వడం, ఈ విధంగా అది జాప్యం చేయడం వల్ల ఈ విధంగా దానిపై వ్యయభారం పెరిగింది. దానివల్లనే 14,000 కోట్ల అదనపు భారం పడుతుంది ప్రభుత్వంపై యాదాద్రి భద్రాద్రి విద్యుత్ కేంద్రాల ద్వారా అన్నట్టుగా చెప్పుకొచ్చారు ఇక్కడ బట్టి విక్రమార్క. ఈ విధంగా విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఇక 49 లక్షల కుటుంబాలకు గృహజ్యోతితో ఫ్రీ కరెంట్ అందిస్తున్నామన్నట్టుగా ఆయన చేశారు. రాష్ట్రంలో అన్ని రంగాల అభివృద్ధికి విజన్ డాక్యుమెంట్ 2027 తయారు చేస్తున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. శుక్రవారం సెక్రటేరియట్లో బట్టి మీడియాతో మాట్లాడారు. గత బీఆర్ఎస్ సర్కార్ ప్రజలపై 1,000 కోట్ల భారం మోపిందని ఆయన మండిపడ్డారు. యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ టెండర్లను అధిక రేటుకు ఇవ్వడం, నిర్మాణాల్లో జాప్యం చేయడంతో రానున్న 25 ఏళ్లలో ప్రజలపై 14,140 కోట్ల అదనపు భారం పడనుందని తెలిపారు. యాదాద్రి పవర్ ప్లాంట్ టెండర్ను అధిక రేటుకు కట్టబెట్టడంతో కరెంటు ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత 25 ఏళ్లలో రాష్ట్రంపై 9,697 కోట్ల అదనపు భారం పడనుంది. రామగుండంలో ఎన్టీపీసీ 2వ దశ ప్లాంట్ నిర్మాణానికి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం సకాలంలో నిర్ణయం తీసుకోకపోవడంతో నష్టం జరిగింది. కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీతో చేపట్టిన భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం 7 ఏళ్లకు పైగా ఆలస్యం కావడంతో అంచనా వ్యయం 7,290 కోట్ల నుంచి 10,515 కోట్లకు పెరిగింది. ఈ విధంగా బీఆర్ఎస్ చేసిన అలసత్వం, నిర్లక్ష్యం వల్ల ఈ విధంగా అదనపు భారం పెరిగింది అన్నట్టుగా చెప్పుకోవచ్చు. దీనివల్ల యాదాద్రి భద్రాద్రి కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించడం వల్ల రానున్న కాలంలో ఈ విధంగా ప్రజలపై అధిక భారం పడబోతుంది. ఈ విధంగా 14,000 కోట్ల అదనపు భారం పడుతుంది ప్రజలపై అన్నట్టుగా చెప్పుకొచ్చారు బట్టి విక్రమార్క. ఈ విధంగా ఫ్రీగా 29 లక్షల కుటుంబాలకు 49 లక్షల కుటుంబాలకు ఫ్రీగా విద్యుత్తును అందిస్తున్నాం అన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు. నేరగాళ్లకు నో ప్రోటోకాల్. శుక్రవారం హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో జరిగిన ప్రజాపాలన విజయోత్సవాల్లో పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన స్టాల్లో గన్తో సీఎం రేవంత్ పక్కన డిప్యూటీ సీఎం బట్టి. వాళ్ళు రాజకీయ నాయకులైనా సరే సీఎం రేవంత్ రెడ్డి పోలీసులతో అమర్యాదగా ప్రవర్తిస్తే క్షమించేది లేదని హెచ్చరిక. నేరగాళ్లకు నో ప్రోటోకాల్. వాళ్ళు ప్రజాప్రతినిధులైనా ఎవరైనా సరే ప్రోటోకాల్, వాళ్ళు రాజకీయ నాయకులైనా సరే ప్రోటోకాల్ ఉన్నది కఠినంగా వాళ్ళ సీఎం ప్రోటోకాల్ ఉండదు, వాళ్ళను కఠినంగా శిక్షించాల్సిందే నేరం చేస్తే అన్నట్టుగా చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. పోలీసులతో అమర్యాదగా ప్రవర్తిస్తే క్షమించేది లేదని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎవరైనా స్టేషన్కు వచ్చి డాబు దర్పం ప్రదర్శిస్తే చక్కగా బొక్కలో వేయండి. పేదలు బాధితులపై మాత్రమే సానుభూతి చూపండి. పోలీసుల పేరు వింటేనే క్రిమినల్స్ భయపడేలా చేయండి. హోంగార్డులకు హెల్త్ కార్డులు, మరణిస్తే 5 లక్షల పరిహారం, ట్రాన్స్జెండర్లకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం, డ్రగ్స్ సైబర్ క్రైమ్ కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని వెల్లడి. హోంశాఖ ప్రజాపాలన విజయోత్సవాల్లో పాల్గొన్న సీఎం. హోంశాఖ ప్రజాపాలన విజయోత్సవాల్లో పాల్గొన్న సీఎం ఈ సందర్భంగా వివిధ అంశాలపై మాట్లాడుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ప్రోటోకాల్, నేరం చేస్తే ప్రోటోకాల్ ఏర్పాటు ఉండాల్సిన అవసరం లేదు. ఈ విధంగా వాళ్ళు ప్రజానాయకులైనా ప్రజాప్రతినిధులైనా రాజకీయ నాయకులైనా సరే కఠిన చర్యలు తీసుకోవాల్సిందే నేరం చేస్తే అన్నట్టుగా. ఈ విధంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ప్రజలకు బాధితులకు మాత్రమే
ఈ విధంగా డాబు దర్బా ప్రదర్శిస్తే లోపలేసి కఠినంగా శిక్షించాల్సిందే అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా నేరగాళ్లపై ఈ విధంగా నేరగాళ్లకు క్రిమినల్స్కి పోలీసులు అంటే భయం ఉండేలా కఠిన చర్యలు తీసుకోవాలన్నట్టుగా ఈ సందర్భంగా మాట్లాడినట్టుగా చూడవచ్చు. పోలీసులతో అమర్యాదగా ప్రవర్తించేటోళ్ళు ఎవరైనా సరే క్షమించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. నేరగాళ్లు రాజకీయ నాయకులైనా ఎంతటి వారైనా సరే ప్రోటోకాల్ వర్తించదని స్పష్టం చేశారు. ఎవరైనా పోలీస్ స్టేషన్కు వచ్చి హడావుడి చేస్తే చక్కగా బొక్కలో వేయాలని పోలీసులను ఆదేశించారు. ముఖ్యమంత్రిగా హోమ్ మినిస్టర్గా మిమ్మల్ని ఆదేశిస్తున్న పేదలు సామాన్యులు బాధితుల పట్ల సానుభూతితో ఉండండి. నేరగాళ్ల విషయంలో మాత్రం కఠినంగా ఉండాలి. పిఎస్కు వచ్చిన వాళ్ళ పట్ల పోలీసులు మర్యాదగా వ్యవహరించడం ఎంత ముఖ్యమో పిఎస్కు వచ్చిన వాళ్ళ పట్ల పోలీసులు మర్యాదగా వ్యవహరించడం ఎంత ముఖ్యమో పోలీస్ స్టేషన్కు వచ్చిన ప్రజాప్రతినిధి కూడా పోలీసులతో మర్యాదగా వ్యవహరించాల్సిందే. నేరగాళ్లు ఎంతటి ప్రోటోకాల్ వర్తించదు అని తెలిపారు. నేరగాళ్లకు కూడా మీరు ప్రోటోకాల్ పాటిస్తే ఉద్యోగాలు చేయలేరని పోలీసులతో అన్నారు. కబ్జాదారులతో హత్యలు చేసిన వాళ్ళతో ఆర్థిక నేరగాళ్లతో ఫ్రెండ్లీ పోలీసింగ్ అక్కర్లేదు. అలాంటి వాళ్ళు పోలీస్ పేరు వింటేనే భయపడాలి అని సీఎం పేర్కొన్నారు. ఇక్కడ నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలంటే పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డి రాజ్యసభలో నోట్ల కట్ట రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వి సీటు వద్ద 500 నోట్ల బండిల్ దొరికింది. దీనిపై అధికార ప్రతిపక్షాల మధ్య సభలో మాటల యుద్ధం జరిగింది. ఈ ఇష్యూపై చైర్మన్ విచారణకు ఆదేశించగా విచారణ పూర్తి కాకముందే సభ్యుడి పేరు ఎలా చెబుతారని ప్రతిపక్షం ప్రశ్నించింది. రాజ్యసభలో నోట్ల కట్ట ఈ విధంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన తెలంగాణకు చెందిన ఎంపీ సీటు కింద దగ్గర నోట్ల కట్ట దొరకడంతో ఈ విధంగా సభలో చర్చ మొదలైంది. ఈ విధంగా ఇది విచారణ పూర్తి కాకముందే సంబంధిత వ్యక్తి పేరు ఎలా సభ్యుడి పేరు ఎలా చెబుతారని ప్రతిపక్షాలు ఆరోపించినట్టుగా చూసుకోవచ్చు కేంద్ర ప్రభుత్వంపై. విధంగా ఫామ్ హౌస్కు కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్కు వెళ్లారు. పార్టీ అధినేత కేసీఆర్తో సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్తో కేటీఆర్ చర్చించినట్టు తెలిసింది. విధంగా ఎర్రవల్లి ఫామ్ హౌస్కు కేటీఆర్ వెళ్ళినట్టుగా చూడొచ్చు. ఇదే విధంగా కేసీఆర్ను కలిసి విధంగా రానున్న కాలంలో అసెంబ్లీ సమావేశాల్లో ఎలా వ్యవహరించాలి, దేనిపై చర్చించాలన్నట్టుగా ఆయన ముఖ్యంగా చర్చించినట్టుగా చూడవచ్చు కేసీఆర్ తోటి. వడ్డీ రేట్లు మారలే, జీడిపి గ్రోత్ పడిపోవడం, ఇన్ఫ్లేషన్ పెరుగుతుండడంతో పాటు రూపాయి విలువ క్షీణిస్తుండడంతో ఆర్బీఐ వడ్డీ రేట్లను మార్చలేదు. కానీ బ్యాంకులు మెయింటైన్ చేయాల్సిన క్యాష్ రిజర్వ్ రేషియో సిఆర్ఆర్ను తగ్గించింది. విధంగా వడ్డీ రేట్లు మారలే అన్నట్టుగా ఈయన జీడిపి గ్రోత్ ఆర్బీఐ తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు. ఇక్కడ బ్యాంకులు మెయింటైన్ చేయాల్సిన క్యాష్ రిజర్వ్ రేషియో సిఆర్ఆర్ను తగ్గించినట్టుగా చూడొచ్చు. అన్ని రంగాల అభివృద్ధికి విజన్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ వీసీగా గంటా చక్రపాణి, జేఎన్టీయూ ఇన్ఛార్జి వీసీగా బాలకృష్ణారెడ్డి ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర సర్కార్. విధంగా అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ వీసీగా గంటా చక్రపాణి, జేఎన్టీయూ ఇన్ఛార్జి వీసీగా బాలకృష్ణారెడ్డి ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం అని చూడొచ్చు. కోర్టుల జోక్యంతో నియామకాల్లో జాప్యం, గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు కుదరదు సుప్రీంకోర్టు. హైకోర్టు తీర్పుపై గతంలో సుప్రీంను ఆశ్రయించిన అభ్యర్థులు పిటిషనర్లు మెయిన్ క్వాలిఫై కాలేదని పేర్కొంటూ పిటిషన్ కొట్టేసిన బెంచ్ ఏదైతే గ్రూప్ 1 రద్దును ఆపాలన్నట్టుగా రద్దు చేయాలన్న దానిపై పిటిషన్ వేసిన అభ్యర్థుల పిటిషన్ కొట్టేసినట్టుగా చూసుకోవచ్చు సుప్రీంకోర్టు. అసైన్డ్ భూములపై హక్కులు త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం పొంగులేటి. కొన్ని చోట్ల పొజిషన్లో పేదలుంటే రికార్డులు ధనవంతుల పేర్లపై ఉన్నాయి. అలాంటి భూములపై పేదలకు పట్టాలు ధరణి పేరుతో ప్రభుత్వ భూములు కబ్జా చేసిండ్రు, వాటిపై ఎంక్వైరీ చేస్తున్నాం. విధంగా కొన్ని చోట్ల పొజిషన్లో పేదలుంటే ఆ పేదల భూములపైన ధనవంతుల పేర్లపై ఉన్నట్లు రికార్డులు మాత్రం ధనవంతుల పేర్లపై ఉన్నాయంట. ఈ విధంగా పేదవాళ్ళ భూముల రికార్డులు ధనవంతుల పేరిట ఉన్నట్టుగా ఈ విధంగా ధరణిలో అక్రమాలు జరిగినాయి అన్నట్టుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలియజేస్తున్నారు. ధరణి పేరుతో ప్రభుత్వ భూములు కబ్జా చేసిండ్రు, వాటిపై ఎంక్వైరీ చేస్తున్నాం. వీఆర్ఓల్లో అర్హత ఉన్న 1000 మందిని సర్వేయర్లుగా తీసుకుంటాం. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఆర్ఓఆర్ చట్టం, ఇందిరమ్మ ఇండ్ల అభ్యర్థుల జాబితా ఒకేసారి తయారు చేస్తాం. వెలుగు ఇంటర్వ్యూలో మంత్రి వెల్లడి. విధంగా ఇందిరమ్మ ఇండ్ల అభ్యర్థుల జాబితా ఒకేసారి తయారు చేస్తే ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఆర్ఓఆర్ చట్టం, వీఆర్ఓల్లో అర్హత ఉన్న 1000 మందిని సర్వేయర్లుగా తీసుకుంటాం. ఈ విధంగా కబ్జా చేసిన ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన దాన్ని ఈ విధంగా ఏదైతే కబ్జాకు గురైన పేదవాళ్ళ భూములు ధనవంతులు
తప్పుడు రికార్డులు క్రియేట్ చేసుకున్న విధంగా కబ్జా చేసుకొని తమ పేర్ల మీద ఎక్కించుకున్న భూములపై 1000 మంది విఆర్ఓలను సమర్థవంతమైన విఆర్ఓలను ఇక్కడ సర్వేయర్లుగా నియమించబోతున్నట్టుగా చూసుకోవచ్చు. ఈ విధంగా ఆర్ఓఆర్ చట్టాన్ని కూడా సవరించి ఇక్కడ కొత్త విధానాన్ని తీసుకొస్తున్నట్టుగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. ఇందిరమ్మ ఇండ్ల జాబితా కూడా ఒకేసారి తయారు చేస్తామన్నట్టుగా చెప్పుకొచ్చారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెలుగు ఇంటర్వ్యూలో. ఢిల్లీ బార్డర్లో టెన్షన్, రైతుల మార్చ్ను అడ్డుకున్న పోలీసులు. శంభు బార్డర్ వద్ద తోపులాట, టియర్ గ్యాస్ ప్రయోగం, పలువురు రైతులకు అస్వస్థత. మార్చ్ తాత్కాలికంగా రద్దు. ఈ విధంగా రైతుల నిరసన ఇంకా కొనసాగుతూనే ఉంది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళ డిమాండ్లను నెరవేర్చాలన్న ఉద్దేశంతో వాళ్ళు పంజాబ్ రైతులు ఈ విధంగా సరిహద్దుల్లో ఈ విధంగా ఢిల్లీకి వెళ్ళే క్రమంలో ఈ విధంగా రైతులు నిరసన వ్యక్తం చేశారు. వాళ్ళకు పై పోలీసులు బాష్పవాయు ప్రయోగం చేసినట్టుగా చూసుకోవచ్చు. మార్చి తాత్కాలికంగా వాళ్ళ నిరసన రద్దు చేసుకున్నట్టుగా చూసుకోవచ్చు రైతులు. రాష్ట్రానికి 7 నవోదయ స్కూళ్లు, కేంద్ర కేబినెట్ నిర్ణయం. దేశవ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో 28 కొత్త నవోదయాల ఏర్పాటు, 85 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు ఆమోదం. రాష్ట్రానికి 7 నవోదయ స్కూళ్లను కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఢిల్లీలో కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఇందులో 7 రాష్ట్రాల్లో 28 కొత్త నవోదయ స్కూళ్లతో పాటు 19 రాష్ట్రాల్లో 85 కొత్త కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. తెలంగాణకు కేటాయించిన 7 నవోదయ స్కూళ్లను జగిత్యాల, నిజామాబాద్, కొత్తగూడెం, మేడ్చల్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, సూర్యాపేటలో ఏర్పాటు చేయనున్నారు. విధంగా కేంద్ర ప్రభుత్వం 7 రాష్ట్రాల్లో 28 నవోదయ కళాశాలలు ఏర్పాటు చేయబోతున్నట్టుగా చూసుకోవచ్చు. అందులో తెలంగాణకు 7 నవోదయ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు. సూర్యాపేట, మహబూబ్ నగర్, మేడ్చల్, కొత్తగూడెం, సంగారెడ్డిలో ఏర్పాటు చేస్తున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా నవోదయ విద్యాలయాలను కొత్తగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మంజూరు చేసినట్టుగా చూసుకోవచ్చు నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.